రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా కుట్ర పన్ని నిన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపిక మండిపడ్డారు. ఇది చాలా దారుణమైన దుశ్చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు నిరసనగా లేపాక్షి మండల కేంద్రంలో వైసీపీ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని మండిపడ్డారు. తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేసి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మిథున్ అన్న గారి అరెస్ట్ చేయడం అనేది జరిగింది లిక్కర్ స్కామ్లో. గత ఏడాదిని చూసుకుంటే చాలా మందిని లిక్కర్ స్కామ్లో ఇరికిస్తూ వాగ్మూలాలు వేస్ట్గా చేసుకొని ఇరికిస్తున్నారు. సరైనటువంటి ప్రూఫ్లు కానీ సీజర్స్ కానీ మనీ ట్రయల్స్ కానీ లేవు. నిన్న ఏమైందో ఏమో తెలియదు కానీ లోపల 7 గంటల్లో ఎంక్వైరీ జరిగింది. అయినప్పటికీ మన మిథున్ అన్న బయటకు వచ్చేసరికి ఏం ప్రూఫ్లు లేవు వాళ్ళ దగ్గర అని చెప్పినారు. దీనికి ముందు కూడా మన మిథున్ అన్నని అరెస్ట్ చేసి ఏ ఆధారాలు లేకుండా మన మిథున్ అన్న విడుదల అయినారు. ఈసారి కూడా అలాగే అవుతుందని నేను ఆశిస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్మానం అనేది ఇచ్చింది. రాజకీయ కుట్రాల పైన పెట్టేటువంటి కేసు నిలబడదు, సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అనేది సుప్రీంకోర్టు దీనికి ముందే చెప్పింది. అది మన ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం చూసుకుంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి వాక్యాలు ఇక్కడ వర్తిస్తుంది అని నేను భావిస్తూ అనుకుంటూ మన మిథున్ అన్న కోసం మీ ముందు నిలబడుతూ ఈరోజు మన మిథున్ అన్న ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటికి రావాలి. ఏ ఆధారాలు వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు చేసినటువంటి స్కామ్ని డైవర్షన్ చేయడానికి ఈరోజు మేమంతా అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మా ముఖ్య నాయకుల పైన